సార్ ఇప్పుడు ఎస్. కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేయడం ద్వారా అసదుద్దీన్ అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ని మరింత కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలా? అంతేనండి. దాంట్లో ఇంకా ఇంకా మీరు ప్రశ్న అడగటం నేను జవాబు చెప్పటం కాదు, ఉమ్, అది నిజం. అంతే. ఎందుకంటే కన్సల్ట్ చేసుకొని అక్కడ ఆ రాష్ట్రంలో ఒకటి రెండు నియోజకవర్గాలు ఉన్న ప్రభావాన్ని 20-30 నియోజకవర్గాలకు చేస్తే తన మీద ఆధారపడతారు రేపు ఈక్వల్ సీట్లు వస్తే. ఉమ్, ఇప్పుడు మనం రాష్ట్రాల్లో చూస్తున్నాం కదండి, మజ్లిమ్స్ వాళ్ళ సిద్ధాంతాలు చెప్తున్నారు. ఉమ్, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం గట్టుబడి ఉంటున్నారా? కాదు కదా. correct. రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్, గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసిర్రు. ఉమ్, బీజేపీ అధికారంలో ఉంటే డైరెక్ట్ సహకరిస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇండైరెక్ట్ గా ఇది నడుస్తున్నది. ఉమ్, ఇవన్నీ నిజాలు. ఉమ్, కరెక్ట్. ఎస్. అందుకని సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్ లో ఈ దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోగలమండి. ఇప్పుడు అభివృద్ధి చేసిన రాష్ట్రాలు, మన దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏమైనా డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయంటే ఆ ప్రాతిపదిక మీద అభివృద్ధి కాలేదు. హర్యానా, పంజాబ్ అయింది. ఎందుకు డెవలప్ అయినట్టే 80% ఇరిగేషన్ ఉంది భూమికి. ఉమ్, ముందు అందరికన్నా వాళ్ళు ముందు పంట పండించడం, ఖరీఫ్ లో వరి, రబీలో గోధుమ పండించడం నేర్చుకుర్రు. దేశం మొత్తానికి ధాన్యాగారంగా మారింది. అవి చూసి మిగతా రాష్ట్రాలు కొన్ని నేర్చుకున్నాయి. అందులో పర్టికులర్ గా తెలంగాణ, నెక్స్ట్ మధ్యప్రదేశ్, పక్కన ఆంధ్రప్రదేశ్ అంతకన్నా మనకన్నా ముందే ఉంది. ఉమ్, ఇట్లా ఆ ఆస్పెక్ట్ అయిన వల్ల మన రాష్ట్రాలు కూడా అగ్రికల్చర్లీ టుడే ఆన్ పార్ విత్ పంజాబ్, హర్యానా వీఆర్ డెవలపింగ్. నాట్ ఓన్లీ డెవలపింగ్ ఇన్ తెలంగాణ, ఇట్ మ్యాచ్డ్ విత్ పంజాబ్. కాబట్టి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ క్రాప్స్ కు డైవర్ట్ చేసి ఇంకొంత ఒక అడుగు మనకన్నా ముందేసింది. ఇవాళ శివరాజ్ చౌహాన్కి ఎందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కేటాయించారు? మధ్యప్రదేశ్ లో వ్యవసాయంలో సక్సెస్ అయ్యండి ముఖ్యమంత్రి కూడా. అవును, అవును. అదే పని భారతదేశ వ్యాప్తం చేస్తుందని ఆయనకు వ్యవసాయ శాఖ ఇచ్చారు. మంచిదే కదా, అట్లా ఎక్స్పర్టైజ్ చేసిన వాళ్ళకి వ్యవసాయ శాఖ ఇస్తే. ఉమ్, కాబట్టి మనం అట్లా చూడాలి తప్ప ఇట్లా వీళ్ళు స్వల్ప ప్రయోజనం కొరకు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎందుకు 19 మంది మా విలేజ్ లో నా ఫ్రెండ్ తల్లిని చెప్పానంటే, అక్కడెక్కడో 4 పెళ్లాలు 20 మందిని కంటాం అన్నందుకు వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తే, ఉమ్, మా ఊళ్ళో ఒక్క ఆవిడే హిందూ ఫ్యామిలీలో 19 మంది కానది. అది హిందూ ఫ్యామిలీలో. ఎస్. హిందూ ఫ్యామిలీ కాదు, మన వైశ్యుల ఫ్యామిలీ. ఓకే. అందుకని సాధారణంగా మనం బ్రాహ్మణ్స్ వైశ్యుల్ని ఇది కస్టమ్స్ ఎక్కువ ఉంటాయి అని అంటాం కదా. అవును సార్. కానీ అది కులం ఆధారంగా అన్నది కాదు. ఆనాడు అమాయకత్వం, 50 ఏళ్ళ 60 ఏళ్ల కింద అమాయకత్వం. నేను కుటుంబ నియంత్రణ లేదు, తెలవదు అది. ఇప్పుడు రాజ్యాంగము ఈ వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఏం చెప్తోంది సార్? అంటే పిల్లలు కనడం ఈ విషయంలో రాజ్యాంగం కల్పించుకుంటుందా? ఏం చెప్తుంది అసలు? రాజ్యాంగంలో వాళ్ళు నిర్వచించలేదండి. ఇంతమందిని ఆపేయాలి, ఇంతమందిని గనాలి అనేటువంటిది చేయలేదు. కానీ గవర్నమెంట్ ప్రచారమే చేసింది. అవును, ప్రచారం చేసింది. తర్వాత కొన్ని రిఫార్మ్ చేసింది. ఉదాహరణకు చాలా చోట్ల ముగ్గురుంటే పంచాయతీరాజ్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి వీలు లేదని నియంత్రణలు పెట్టింది. అటువంటి కొన్ని తర్వాత కొన్ని వివిధ రాష్ట్రాల చిన్న రిఫార్మ్స్ తీసుకొచ్చారు. రాజ్యాంగం జోక్యం చేసుకొని ప్రభుత్వానికి మాత్రం ఆ స్వేచ్ఛ ఉందంటారు. తర్వాత ఎక్కువ కుటుంబ నియంత్రణలు చేస్తే, అచీవ్మెంట్ చేస్తే ఆ విలేజెస్ కు ఎంకరేజ్మెంట్ ఇవ్వటం, ఎక్కువ కుటుంబ నియంత్రణలు ఇస్తే, ఉదాహరణకు 1999 నుంచి 2004 మధ్య, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ, ఏ విలేజ్ లో ఎక్కువ ఆపరేషన్లు సక్సెస్ అయితే ఆ విలేజ్ లకు ఇళ్ళు ఇచ్చారు. నాకు స్వయంగా తెలుసు. నేను కలెక్టర్ తో పాటు పోయి అటువంటి ఊళ్ళు వెళ్ళాం. ఆ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత కొంత తర్వాత అక్షరాస్యత ఉద్యమం అప్పుడు ఎక్కడ ఏ విలేజ్ లో లిటరసీ రేట్ పెరిగితే ఆ విలేజ్లకు ఇస్తానంటే, ఒక దగ్గర నల్గొండ జిల్లాలో ఒక ఊరుంది గుడిబండ అని. ఆ సర్పంచ్ అక్షరాస్యత ర్యాలీలు తీసి బాగా చేస్తుండని అధికార పక్ష ఎమ్మెల్యేని కాదని ప్రతిపక్ష సర్పంచ్ కి 50 ఇళ్ళు ఇచ్చింది కలెక్టర్. ఏది లిటరసీ క్యాంపెయిన్ బాగా చేస్తుండని. కాబట్టి ఇటువంటి డిస్కరేజింగ్ ఎంకరేజింగ్ సిచ్యువేషన్స్ అక్కడక్కడ కలెక్టర్ల మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు పడి కొంత అటు ఇటు వచ్చింది. కాబట్టి తర్వాత చాలా మంది కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు జరిపితే ఆ జిల్లా కలెక్టర్ని తీసుకొచ్చి రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ
కమిషనర్గా వేశారు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం అంతా అటువంటిది సాధించాలని. ఇటువంటి ఎగ్జాంపుల్స్, ఐడియల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎస్ సార్, మీరు అన్నట్టుగా మజ్లిస్ పార్టీ ఈ గతంలో చూస్తే హైదరాబాద్ లో మాత్రమే పోటీ చేసేది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తూ ఇప్పుడు మహారాష్ట్రలో అది లైక్ దీర్ఘకాలంలో ఒక ప్రాంతీయ శక్తిగా ఎదగలిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు అక్కడ? ఇప్పుడు ఎంత ఎదిగినా, ఎంత ఆర్గనైజ్ అయినా దాని పేరు మీద పాలిటిక్స్ చేయొచ్చు కదండి. కొన్ని రాష్ట్రాల్లో ఒక్క సీటు తోడు కూడా మంత్రి అయిన వాళ్ళు, ఒక్క సీటు తోడు కూడా ప్రభుత్వాలు గొలగొట్టిన ఉదాహరణలు ఉన్నాయి కదా. కాబట్టి ఎన్ని వచ్చినా టగ్ ఆఫ్ వార్ వచ్చినప్పుడు ఒక్క సీటుకు ఉంటుంది, 5 సీట్లకు ఉంటుంది ఇంపార్టెన్స్. అనేక రాష్ట్రాల్లో అటువంటి అవకాశాలు వచ్చినాయనుకోండి, మజ్లిస్కు మంచి ఆపర్చునిటీ కదా. అంతే. ఆయనకు ఒకవేళ సిద్ధాంతం గెలవకుండా ఉన్న పార్టీ ఉంటే బయట నుంచి సపోర్ట్ చేస్తా అంటాడు. ఎస్, మేము మంత్రివర్గాలు చేరాం కానీ బయట నుంచి సపోర్ట్ చేస్తా, లేకపోతే మళ్ళీ మేము బలహీన పడతాం మీతోటి కలిస్తే అని చెప్పేసి బయట నుంచి సపోర్ట్ చేస్తారు. సో ఏదో రకంగా ప్రభావం పెంచుకునేటువంటి ప్రభావం పెంచుకోవటం, దాన్ని ఇవాళ కార్పొరేట్లు కానీ లేకపోతే పే రివిజన్స్ కానీ ఇటువంటి ప్రజలు అడిగే స్థితిలో లేరు. రైట్. ఇటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రియల్ వేజ్ గ్రోత్ అంటే ఆశ్చర్యపోతారు మీకు చెప్తే. నిన్ననో మనం ఒక ఎకనామిక్స్ డైలీ రియల్ వేజ్ గ్రోత్ రేట్ ఎక్కడెక్కడ ఎంత ఉందని చెప్తే చైనాలో 4.2%, వియత్నాంలో 2.1%, థాయిలాండ్ లో 0.7%, ఇండియాలో 0% అని ఇచ్చారు రియల్ వేజ్ గ్రోత్ రేట్. రియల్ వేజ్ గ్రోత్ రేట్ పోతే ఇప్పుడు పనిచేసే వేతనాలు, కార్మికులు, ఈ మొత్తం రియల్ వేజ్ రేట్ 0 ఉంది. ఎకనామిక్స్ డైలీ, నేను వేరే పత్రికల లెక్కలు చెప్పట్లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు లేదా ధరలు పెరిగినటువంటి విషయాలు లేకపోతే ఇంకా ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ విషయాలు ఏవి చర్చకు రాకుండా ఈ వైపే ప్రజలు ఆలోచించుకుంటే పోతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.